ఇక 2025 సంవత్సరం ఈ రోజుతో ముఖ్యనుంది. మరికొద్ది గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుందాం. రాష్ట్రంలో తగ్గిన నేరాలు, పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు, 14,000 ఉద్యోగాలకు త్వరలోనే లైన్ క్లియర్, వార్షిక నేర సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గాయంటూ కూడా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు. మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరంలో దాదాపు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 14,000 ఉద్యోగాలకు కూడా త్వరలోనే లైన్ క్లియర్ కాబోతున్నాయి. దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు నేరాలు తగ్గాయంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకున్నట్టయితే హరీష్ రావుకు ప్రమోషన్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియామకం. హరీష్ తో పాటు సబితా ఇంద్రారెడ్డి తలసానిలకు ఉపనేతలుగా బాధ్యతలు. మండలి ఉపనేతలుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన కేసీఆర్. ప్రథమంగా చూసుకున్నట్టయితే హరీష్ రావుకు ప్రమోషన్ దక్కింది. అయితే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ప్రథమంగా చూసుకున్నట్టయితే నియామకం జరిగింది. హరీష్ తో పాటు ఇటు సబితా ఇంద్రారెడ్డి తలసానికి కూడా ఉపనేతలుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నేపథ్యంలో హరీష్ రావును ఫ్లోర్ లీడర్ గా ప్రమోషన్ ఇవ్వడం, వారితో పాటు సబితా ఇంద్రారెడ్డి గాని అలాగే తలసాని గాని ప్రథమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్నలకు లేకపోతే నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టింది ప్రభుత్వం, అయితే దీనిపై కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది బీఆర్ఎస్ పై. వీటన్నిటికీ హరీష్ రావే తలమానికంగా ఉండి చేయబోతున్నారా లేదా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావుకి ప్రమోషన్ వచ్చింది. అయితే మనం చూసుకోవచ్చు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఈ మేరకు వస్తారా రారా అన్న కొంత సందిగ్ధంలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూడాలి కేసీఆర్ మొన్న అయితే వచ్చారు. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలకరించడం జరిగింది ఆప్యాయంగా. కొంతమేర బీఆర్ఎస్ పార్టీ నెగిటివిటీని కూడా మూటగట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కేటీఆర్ లేచి నుంచోకపోవడం వల్ల కొంత నెగిటివిటీ కూడా మూటగట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలుకి ఏదైతే కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నీటి వాటాలపై ఇక్కడికి వచ్చి ప్రశ్నించే అవకాశం ఉందా, అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడతారా, ఈ అంశాలపై మాట్లాడతారా లేదా అన్నది కొంత ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్లయితే ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధి, చెత్త గుంతలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. జోనల్ కమిషన్లకు పునర్వ్యవస్థీకరణ లక్ష్యాలు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే ఉందో జోనల్ కమిషనర్లకు ప్రథమంగా పునర్వ్యవస్థీకరణపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలని, చెత్త గుంతలపై సరైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి తెలంగాణ కనుక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ కనుక చూసుకున్నట్టయితే 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2 శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి, సర్కార్ వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లు. ప్రథమంగా చూసుకున్నట్లయితే 3 కార్పొరేషన్లను రంగం సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. అయితే హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరిని ఈ మూడవ కార్పొరేషన్ గా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. అలాగే ఇది 2 సెకండ్న శాసనసభలో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించనుంది. అయితే 3 కార్పొరేషన్లు వచ్చే నెల అంటే జనవరి 2వ తారీఖున ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఈ 3 కార్పొరేషన్లు కూడా ఎన్ని విభజన చేశారంటే 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ గా, అలాగే 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇక విభజన ప్రక్రియ పూర్తయిపోయింది. సర్కార్ వద్ద తుది నివేదిక ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేయనున్నారు. 10 ఎకరాల స్థలం 10 ఎకరాల చొప్పున కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్ల భవిష్యత్తు కమిషనర్లు. అయితే తాజాగా ఎవరైతే బదిలైన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ప్లాస్టిక్ బ్యాన్,
కోర్ అర్బన్ లో పెద్ద సమస్య చెత్తే. చెరువులు నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడికి తీత పనులు. రోజు ఫీల్డ్ లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు పాలన అంతా స్మార్ట్ గా ఔటర్ లోపల ఈ బస్సులు ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జేహెచ్ఎంసీ సమీక్షలో సీఎం. 4 ఎస్ఐల ఐఏఎస్ ల బదిలీ, మరో 2 అదనపు బాధ్యతలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ లో ప్రథమంగా చెత్త సమస్య అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అది కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మాట మనం వింటూనే ఉన్నాం. ఎక్కడా కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడం, ఇంకా అవగాహన రాకపోవడం కూడా కొంత మేరకు ఈ మేరకు సమస్యగా మారుతుంది.